తమ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీనారాయణ, సందీప్ కుమార్లు మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ గ్రామం సర్వే నెంబర్లు 119 నుంచి 220 స్థలాలను కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్ట నష్టాలకు ఓర్చి కొనుగోలు చేసుకున్నామన్నారు. అవినీతి అధికారులు, రాజకీయ నేతల అండదండలతో స్థలాలను కబ్జా చేస్తున్నారన్నారు. న్యాయస్థానం ఆదేశాలను సైతం పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. హైడ్రా జోక్యం చేసుకుని తమ భూములను కాపాడాలని వారు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. చేసిన తప్పేందంటే ఆ పాత పేర్లు ఎప్పుడైతే 2005లో జేసీకి ఇచ్చినో అవి తీపించలేదు. అవి ధరణిలో అట్లే ఉన్నాయి. మళ్ళీ గవర్నమెంట్ అప్పీల్కి వెళ్ళడం ద్వారా అవే కంటిన్యూ అవుతున్నాయి. అవే ధరణిలో పేర్లు చూపించి మళ్ళీ అమ్ముతున్నారు వీళ్ళు నోటీలు. అంటే గతంలో 300 ఇల్లు డిమాలిషింగ్ అయిపోయి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు బాధితులు, అంటే నోటరీ ద్వారా కొన్నోళ్ళు. మళ్ళీ వాళ్ళు నోటరీ ద్వారా 700 ఇల్లు నమ్మిరు. మళ్ళీ రేపు న్యాయం మా వైపు వస్తే మళ్ళీ వాళ్ళ ఎక్కువలో పడితే వాళ్ళు కూడా అన్యాయం అయిపోతే మళ్ళీ వాళ్ళని కూడా మోసం చేసినట్టే. ఇది ఇమీడియట్గా మేమైతే హైడ్రాకి ఇచ్చినామండి. మేము పూర్తి స్థాయిలో హైడ్రాని నమ్ముతున్నాము. ఎక్కడ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కాంప్రమైజ్ కావద్దు అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళ ఫ్యామిలీ ఉన్నా కానీ అంటే ముఖ్యం గారు ఫ్యామిలీ మెంబర్స్ కాంగ్రెస్లో ఉన్నా కానీ ఇక్కడ అతను టీఆర్ఎస్లో ఉన్నాడు. మరి మీరు కూడా గమనించుకోవాలా. ఆ గవర్నమెంట్ పోతే నాది నడుస్తుంది, ఈ గవర్నమెంట్ పోతే నీది నడుస్తుంది అనే వాళ్ళని మీరు పక్కన పెట్టుకుంటారో లేదో మాకు తెలియదు. మీరు మాకు కాంప్రమైజ్ కాకుండా మాకు న్యాయం ఎక్కడుందో అక్కడ స్ట్రిక్ట్గా మాకు కోర్టు ఆర్డర్ వచ్చే వరకు అక్కడ అక్రమ కట్టడాలు జరగకుండా అక్కడ మమ్మల్ని ఎంతవరకు భయభ్రాంతులు చేస్తున్నారంటే మీరు ఒకసారి అక్కడ రికార్డు తెప్పించుకుంటే, మీరు గూగుల్లో కొడితే, యూట్యూబ్లో కొడితే అమీన్పూర్ ల్యాండ్స్ అని కొడితే మీకు తెలిసిపోతుందండి. ఎక్కడ చూసినా అమీన్పూర్, ఇవన్నీ వెనకాల ఒకే వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరో మీరే తెలుసుకోండి, మీకు తెలిసిపోతుంది. అక్కడ ఆన్ రంగారావు గారు చేసినా, ఎమ్మెల్యే చేసినా, జగ్గారెడ్డి చేసినా వీళ్ళందరికీ కూడా ఒక్క మనిషే ఉంటాడు ఎండ్ ఆఫ్ ది డే.